వారంతా నిన్న మొన్నటి వరకు కీలక స్థానాల్లో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. ఆ అధికారులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కానీ హఠాత్తుగా వారిని ఆ కీలక పోస్టుల నుంచి తప్పించింది. దీంతో అంతా షాక్. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీలపై సచివాలయ వర్గాల్లో ఎందుకు చర్చ జరుగుతోంది? రేవంత్ సర్కార్ కొందరు ఐఏఎస్ అధికారులను కీలక పోస్టుల నుంచి తప్పించడం వెనుక ఆంతర్యం ఏంటి? తెలంగాణలో ఆసక్తికరంగా ఐఏఎస్ల బదిలీలు. సిఎస్ పోస్ట్ ఆశించిన జయేష్ను సీఎంఓలోకి, ప్రమోషన్ ఆశించిన దానకిషోర్ను డిమోట్ చేశారా? జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి బదిలీకి కారణమేంటి? తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మొత్తం 20 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ పాలనా సౌలభ్యం కోసం ఇలాంటి బదిలీలు సర్వసాధారణమే అయినప్పటికీ ఓ ఇద్దరు ముగ్గురు అధికారుల బదిలీలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దాదాపు 11 ఏళ్ల నుంచి ఒకే పదవిలో కొనసాగుతూ వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ను ఇప్పుడు బదిలీ చేసి సీఎం కార్యాలయంలోకి తీసుకున్నారు. సుదీర్ఘకాలం ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జయేష్ రంజన్ను సీఎం కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగానికి కార్యదర్శిగా బదిలీ చేసింది ప్రభుత్వం. అంతేకాదు, క్రీడలు, యువజన విభాగం, ఆర్కియాలజీ విభాగాల అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. వారం రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లొచ్చారు జయేష్ రంజన్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుపై ఆశలు పెట్టుకున్న జయేష్ అందుకోసం ఢిల్లీ లెవెల్లో పైరవి కూడా చేశారన్న ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో గాని సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చిన శాఖల నుంచి తప్పించడం చర్చనీయాంశమవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావును నియమించింది ప్రభుత్వం. రామకృష్ణారావు సైతం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఆర్థిక శాఖ సెక్రటరీగా పనిచేశారు. ఆయనకు రేవంత్ సర్కార్ సైతం అంతే ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఇప్పుడు సీఎస్ గా ప్రమోషన్ ఇచ్చింది. ఇక మరో సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ కు ప్రమోషన్ దక్కుతుందనుకుంటే ఆయనకు డిమోషన్ దక్కిందన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అంతగా ప్రాధాన్యం లేని పోస్టులో ఉన్న దానకిషోర్ను రేవంత్ సర్కార్ కీలకమైన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. మరి ఏమైందో ఏమో గాని ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పించి కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ కమిషనర్గా నియమించింది. దానకిషోర్ను సీఎంఓలోకి తీసుకుని కీలక బాధ్యతలు అప్పగించాలని రేవంత్ రెడ్డి భావించారట. కానీ ఆయన పనితీరుపై అంతా నెగటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్లే ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేశారని తెలుస్తోంది. ఇక పర్యాటక యువజన శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన రీపోస్ట్ రేవంత్ సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ స్మితా సబర్వాల్ పై విమర్శలు వెల్లువెత్తాయి. స్మితా సబర్వాల్ ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్లుగానే భావిస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్తో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మంత్రులు సైతం పలు సందర్భాల్లో కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఆమె పర్యాటక శాఖలో ఫైల్స్ అన్ని పెండింగ్లోనే పెట్టారని, సచివాలయంలోని తన ఛాంబర్కు సైతం రెగ్యులర్ గా రావడం లేదని అంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమెను ప్రాధాన్యం లేని రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ చేశారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ వ్యవహారాలను స్మితా సబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆమెను పర్యాటక శాఖ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆ బాధ్యతలను జయేష్ రంజన్ కు అప్పగించారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని బదిలీ చేయడం కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే ఇలంబర్తిని గ్రేటర్ కమిషనర్ గా నియమించి కనీసం 6 నెలలు కూడా కాలేదు. ఇంత తక్కువ సమయంలోనే ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. జీహెచ్ఎంసీలో ముందు నుంచి జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీయడంతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఏళ్ల తరబడి జీహెచ్ఎంసీలో తిష్టవేసిన అధికారులపై ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాకుండా ట్యాక్స్ వసూళ్ల విషయంలోనూ తన మార్కు చూపించారు ఇలంబర్తి.
ఇలా తన మార్కును చూపిస్తూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న ఇలంబర్తిని హఠాత్తుగా బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే త్వరలో రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలంబర్తిని జీహెచ్ఎంసీ కమిషనర్ పోస్ట్ నుంచి తప్పించారన్న చర్చ జరుగుతోంది. ఇంత నిక్కచ్చిగా ఉండే అధికారి ఎన్నికల సమయంలో కమిషనర్గా ఉంటే పాలక వర్గానికి ఇబ్బందికరంగా ఉంటుందని భావించినట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన గ్రేటర్ కాంగ్రెస్ నేతల సూచన మేరకే ఇలంబర్తిని బదిలీ చేశారన్న టాక్ అధికారిక వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి రేవంత్ సర్కార్ ఏ లెక్కలు వేసుకుని ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసిందన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదన్న చర్చ మాత్రం జరుగుతోంది. మరోవైపు తన శాఖలోని 2 అధికారులను తనకు కనీసం చెప్పకుండా బదిలీ చేశారని ఓ సీనియర్ మంత్రి ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతా సీఎం చూసుకుంటే ఇక మంత్రులుగా తామెందుకున్నట్లు అంటూ తమ సన్నిహితుల దగ్గర వాపోయారట.